అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ, ఇక్కడైతే నేను కొబ్బరి లవుస్ తయారు చేస్తున్నాను. కొంచెం కొత్తగా ఉండుండొచ్చు మీకు ఈ పేరు. మాకైతే సుపరిచితమే. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆహ్, మామూలుగా ఇంటి ముందుకి బండ్లొస్తాయి గదా! అప్పుడు బండ్లలో గాజు సీసాలలో పెట్టి అమ్మేవాళ్ళు. ఆ స్వీట్ అయితే చేస్తున్నానిక్కడ. మామూలుగా పచ్చి కొబ్బరితో చేస్తారు. ఇంకా పచ్చి కొబ్బరి కన్నా ఎండు కొబ్బరి ఇష్టంగా తింటారని ఎండు కొబ్బరితో చేస్తున్నాను. మా బాబుకైతే ఇది చాలా ఇష్టం. ఫస్ట్ చక్కెరనైతే కొంచెం వాటర్ వేసి ఇట్లా లూజ్ చేసుకొని, కొంచెం ఉడికింది అన్నప్పుడు మిక్సీకి పట్టుకున్న ఎండు కొబ్బరిని ఇందులో వేసేస్తున్నానండి. ఈ చక్కెర నేను ఫస్ట్ వేసాను గానీ నాకు కొంచెం సరిపోయినట్టు అనిపించలేదు. మళ్ళీ గూడా కొంచెం వేసాను. ఇంకా ఆ తర్వాత ఎలాగైనా చక్కెర కరుగుతుంది గదా! ఈ కొబ్బరంతా దాంట్లో బాగా ఉడికిచ్చాలి. అంటే వేయిస్తూనే ఉండాలి. అది దగ్గరకొచ్చి మనకింక మరీ గట్టి పడిపోతుంది గదా! అన్నంత స్టేజ్‌లో వరకు వేయిస్తూ ఉండాలి. చూసారా ఎట్లా చక్కెరంతా కరిగిందో? కాకపోతే కొంచెం కేర్‌ఫుల్‌గా జేయండి. పైన పడిందంటే కాలుతది ఖచ్చితంగా. అందులో స్వీట్ కదా! చాలా ఎ ఎక్కువగానే తొందరగానే మంటొచ్చేస్తది. కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇంకిలా కలుపుతూనే ఉండాలండి. ఇది ఇలా కలుపుతూ ఉంటే బాగా గట్టిగా దగ్గరకయిపోతది. దీంట్లో పుట్నాల పప్పులు గూడా వేసుకుంటారు. జీడిపప్పు వేసుకుంటారు, వేరుశెనగ పప్పు వేసుకుంటారు. నేనైతే అవి ఏవి వద్దని చెప్పాడు. సర్లే అని జెప్పేసి వేరుశెనగ గుండ్లయితే వేస్తున్నానండి. వేయించి పొట్టు తీసినవి వేస్తాను. అవి గూడా వేయించున్నాను ఒక సైడు. ఇంక పొట్టు తీసుకొనొచ్చేలోపు ఇది కొంచెం వేగుతూ ఉంటుంది. కానీ దగ్గరుండి కలుపుతూనే ఉండాలండి. లేదంటే అడుగంటేస్తది. చక్కెర గదా! తొందరగా గట్టిపడిపోద్ది. జాగ్రత్తగా అయితే కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఇదే స్ట్రక్చర్‌లో కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకది కరెక్ట్‌గా వస్తది. ఇంకిలా కలుపుతూ, కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండొచ్చు. గట్టి పడుతుందా లేదా అనేది కొంచెం పట్టుకొని చూస్తే తెలిసిపోద్ది మనకి. ఇంకిప్పుడైతే ఒక స్టీల్ ప్లేట్‌కి మనం ఏదైనా తాంబూలం తట్లు అంటాం గదా! దానికైనా ఆయిల్ పూసి పెట్టుకొని, ఇదిగోండి ఇక్కడైతే నేను వేరుశెనగ గుండ్లు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నా. ఇవైతే కొంచెమే వేస్తున్నానులెండి. ఎక్కువ వేయలేదు. కొన్ని క్వాంటిటీయే ఏస్తున్నాను. ఇంక ఇవి కూడా వేసి కలిపిన తర్వాత ఒక ప్లేట్‌కి నూనె పూసి పెట్టుకున్నామంటే ఇదంతా వేస్తాం గదా! కేకులు కట్ చేసినప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తది అతుక్కొని పోకుండా. ఇంకిలా కలుపుతూ ఉంటే ప్లేట్ అయితే ఈలోపు రెడీగానే ఉంది. ఇది మాత్రం ఇంకొంచెం గట్టిపడాలి. ఇప్పుడే అయితే మనకి మళ్ళీ కేక్ అనేది రాదు. కొంచెం లూజ్‌గా అనిపిస్తుంది గదా! ఇంకొంచెం అయితే గట్టిపడాలి. ఇంకా దానికోసం ఇంకొక 10 నిమిషాలైతే కలుపుదాము. అంటే ఉండకట్టాలన్నా, లడ్డూలాగా చుట్టాలన్నా గూడా ఇంకొంచెం గట్టిపడితే పడాలి. మామూలుగా మళ్ళీ చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోద్ది. మనం లూజ్‌గా ఉన్నప్పుడే తీస్తే తొందరగా చల్లారదు, లూజ్‌గానే ఉంటది. ఇంకిక్కడైతే ఇదిగోండి ఈ ప్లేట్‌కైతే ఆయిల్ పూసి రెడీగా పెట్టుకొనున్నా. ఇప్పుడు మనకు ఆ ఉడికిన మిశ్రమాన్ని తెచ్చి ఈ ప్లేట్‌లో పోయాలా. ఈ బాండిలే ఇంత బరువుంది. నేనేమో ఒక్క చేత్తో ఎట్టబోసాను ఇదంతా. ఇంక అట్టే అట్ట చిన్నంగా అట్ట వంచి మళ్ళీ ఒక సైడుకి పట్టుకొనైతే పోసా. ఈ బాండళ్ళు ఇవి స్టెయిన్‌లెస్ స్టీల్ బాండళ్ళు గదా! చాలా వెయిట్ ఉంటాయి. ఒక్క చేత్తో అసలు ఎత్తలేము. ఇంకా ఇంట్లో కూడా నాకు ఆహ్, పట్టుకునే హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఇంక అందుకని ఒక చేత్తో అలా పట్టుకొని ఇలాగైతే వేస్తున్నాను. ఇంక దీన్నంతా ప్లేట్ అంతా సర్దుకుందాము. ఆయిల్ అంటే లేదంటే అక్కడే ముద్దలాగా ఆరిపోద్దది. ప్లేట్ అంతా సర్దుకున్నామంటే ముక్కలు కట్ చేసుకోవడానికి బావుంటుంది. ప్రాసెస్ ఈజీయే కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. మనం 90స్‌లో కిడ్స్‌కైతే బాగా అలవాటు. మేమైతే స్కూల్‌కెళ్ళేటప్పుడు బండ్ల మీద గాజు సీసాలో పెట్టి అమ్మేవాళ్ళు. ఎక్కువ కొబ్బరి ఉన్నా కూడా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళిది. చాలా ఇష్టంగా తినేవాళ్ళమి. నా ఇష్టాలన్నీ చాలా వరకు మా అబ్బాయికున్నాయి. ఇంక దీన్నంతా బాండీ అంతా నీట్‌గా తుడిచేసి దీంట్లో అయితే వేసేస్తాను. పైనుంచి యాలక్కాయలు ఇందాక కొట్టి పెట్టాను గానీ మర్చిపోయాను వేయడము. ఇంకిక్కడే పొడి వేడిగా ఉన్నప్పుడే పైనుంచి చల్లేస్తా. సరిపోతది. ఈజీ ప్రాసెసే గానీ, కాకపోతే చేసినంత సేపు ఉండదు. టేస్ట్ బావుంటుంది గదా! క్షణంలో తినేస్తారు. వాళ్ళు తినడమే గదండీ కావాలి. మనం చేయడం అది అయిపోతే బావుంటుంది గానీ, టేస్ట్ బాలేక అది సరిగా కుదరకపోతే నాకు భలే బాధనిపిస్తది. ఇదిగోండి యాలక్కాయ కొట్టి పెట్టింది మర్చిపోయి, ఇంకిక్కడైతే పైనుంచి వేస్తున్నా. ఇంక వీటిని కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడే కేకులు కోస్తే మనకి రాదు. ఒక 10 నిమిషాలు చల్లారిందంటే ఒక్కొక్కరో గట్టి పడతా ఉంటది. ఇంకా మనం చాకు తీసుకొని
మనకి ఎంతెంత పీసులు కావాలో ఆ పీసులని కట్ చేసుకుంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూపిస్తాను నేను ఇప్పుడు మీకు అది కూడా ప్రాసెస్. చాలా సింపుల్. చిట్టి చిట్టి వంటలు ఇవన్నీ. కొబ్బరి బర్ఫీ అంటారు. సేమ్ ప్రాసెస్లోనే ఇంకొంచెం గట్టి పడుతుంది కదా అన్నప్పుడు ఉండలైనా చుట్టేయచ్చు, లడ్డు లాగైనా చుట్టేసి ఆరబెట్టుకున్నామంటే సరిపోద్ది. కాకపోతే నేను ఇక్కడ కేకులాగే కట్ చేస్తున్నాను. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఏంటంటే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం అలా అంటే వచ్చేస్తాయి. అప్పుడు కట్ చేయాలంటే మళ్ళీ కష్టం, అవి కట్ అవ్వవు. అందుకోసం అనేసి ఇక్కడ నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను. కొబ్బరి కొంచెమే ఉంది కాబట్టి ఇవి కొంచెమే వచ్చాయి. పచ్చి కొబ్బరి మనం మామూలుగా కార్తీక మాసంలో అట్లాంటప్పుడైతే ఎక్కువ కొబ్బరి ఉంటుంది కదా ఇంట్లో, అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఇట్లా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టేసామంటే పూర్తిగా ఆరిపోతే ఈజీగా వచ్చేస్తుంది. చిట్టి చిట్టి వంటలే ఇష్టపడతారండి వీళ్ళు. పెద్ద పెద్ద పిండి వంటలు ఇష్టపడరు, కానీ ఇట్లాంటి చిట్టి చిట్టి కావాలి, ఇన్స్టెంట్గా అయిపోయి కావాలి వీళ్ళకి. ఇంక సర్లే అని చెప్పేసి ఇక్కడైతే చేస్తున్నా. అంటే ఇది 1 కేజీ కొబ్బరి అనుకోండి. కేజీ కొబ్బరి కన్నా తక్కువే ఉంటుందిలేండి. కేజీ కొబ్బరి లేదు, కొంచెం తక్కువే, అరకిలో పైనే ఉంటుంది అంత కొబ్బరి ఇది. ఇంక ఇక్కడ కొంచెం ఊడొస్తున్నాయి అనగానే మొత్తం అన్నిటినీ తీసుకొని ఇట్లాగా సపరేట్ చేసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్లోకి, ఈ ప్లేట్లోకి 2 ప్లేట్స్లోకి ఆరబెడుతున్నా. ఏం లేవు, ఒకదానికొకటి అతుక్కోకుండా జామ్ అయిపోకుండా ఉంటాయని అంతే, ఇంకేం లేదు. చాలా ఈజీగా వస్తుంది చూడండి. అసలు మీకు ఇప్పుడు చూస్తేనే మనం కట్ చేసాం కదా, అసలు ముక్కలు ముక్కలు ఎట్లా వస్తుందో అదిగోండి. బాగుంటుంది, టేస్ట్ బాగుంది. ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇట్లాంటి చిట్టి చిట్టి వంటల్ని మీకు ఇంకా నేను మంచి మంచి వీడియోస్లో మీకు చూపిస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ స్వీట్ ఎవరైనా తినున్నా కూడా కామెంట్ చేయండి నాకు. ఇంక ఇక్కడ అంతా ఆరబెట్టేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత తినేస్తారు. వేడిగా ఉన్నప్పుడే తినేసారులేండి, కొంచెం కాలుతున్నా కూడా తినేసారు బాగుందని. నచ్చిందా వీడియో మీకు? బాయ్ అండి.